హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, నిన్న పిఠాపురం పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ అనే కార్యక్రమంలో 12,500 గోకులం షెడ్లు, అంటే ప్రత్యేకించి కూడా ఆవుల కోసం, పశువుల కోసం, దూడలు అండ్ మెయిన్గా గొర్రెలు, ఏదైతే పశు సంపద ఉంటుందో వాటిని ఆధారంగా చేసుకొని దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 12,500 పైచిలకు గోకులాలైతే ఆయన ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. అంటే మెయిన్గా ఎవరైతే పల్లెటూరులో ఉండే ప్రజలు ప్రతి ఊర్లో కూడా వాళ్ళకి ఏవైతే పశు సంపద, అంటే గేదెలైతే గేదెలు, ఆవులైతే ఆవులు, లేదనంటే గొర్రెలు, మేకలు, ఇలా ఏవైతే పశు సంపద ఉంటుందో ఆ పశు సంపదని జాగ్రత్తగా కాపాడుకొని వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి రుణాలు ఇప్పించి ప్రత్యేకించి కూడా వాటికి షెడ్లు అనేవి, అంటే ఏవైతే పాకలు అంటారు కదా, పాకలు కానీ లేకపోతే షెడ్లు కానీ గోశాలలు అంటారు కదా, ఆ టైప్లో నిర్మించుకోవడానికి ప్రభుత్వం తరపు నుంచి, అది కూడా ప్రత్యేకించి కూడా పంచాయతీరాజ్ శాఖ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు అయితే 12,500కు పైగా గోకులాలను అయితే నిన్న ప్రారంభాలు చేయడం జరిగింది. ప్రత్యేకించి కూడా ఆ ముఖ్య కార్యక్రమం కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచే మొదలు పెట్టుకొని ప్రారంభం చేయడం జరిగింది. ఇందులో కొన్ని రకాల రూల్స్ అయితే ఉంటాయి. మీ స్థానికంగా ఏదైతే పంచాయతీ ఉందో ఆ పంచాయతీ దగ్గరికి వెళ్ళి పలానా నాకు ఇన్ని గేదెలు ఉన్నాయి, నేను ఇలా షెడ్ నిర్మించుకోవాలనుకుంటున్నాను అంటే వాళ్ళు కొన్ని నియమ నిబంధనలు చెప్తారు. ఆ నియమ నిబంధనలు పాటించినట్లయితే మీకు ఖచ్చితంగా ప్రభుత్వం తరపు నుంచి కొంత అమౌంట్ అనేది, లోన్ అనేది రావడం జరుగుతుంది. ఆ లోన్లో మెయిన్గా 50% అనేది కట్టినట్లు, 50% అనేది మీకు ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే ₹1,00,000 ఇస్తే 50,000 రూపాయలు మళ్ళీ కొద్దిగా మీరైతే నెల కూడా కట్టుకోవడం జరుగుద్ది. మిగతా 50,000 ఏదైతే ఉంటుందో అది కట్టనవసరం లేదు. దీనివల్ల మీకు ఏంటంటే కొంత భారం తగ్గుద్ది. అండ్ మెయిన్గా మీరు కూడా పశు సంపద, అంటే పర్టికులర్గా ఈ లోన్లు అనేవి మెయిన్గా చూసుకుంటే ఇన్ని గేదెలు ఉండాలి, ఇన్ని ఆవులు ఉండాలి, ఇన్ని మేకలు ఉండాలి, లేదంటే ఇన్ని గొర్రెలు ఉండాలి, లేదంటే ఇన్ని కోళ్ళు ఉండాలని చెప్పి కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. ఆ రూల్స్ను పాటించి వాటిని పెంపొందించడానికి, వాటిపైన మీరు జీవనాధారం పెట్టుకొని బ్రతికే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆధారంగా ప్రభుత్వం తరపు నుంచి ఈ గోకులాల షెడ్లు అనేవి నిర్మించడం అయితే జరుగుద్ది. ఇందులో ఇప్పుడు సుమారుగా ₹2,00,000 లోన్ కానీ, లేదంటే ₹1,00,000 లోన్ కానీ వచ్చిందనంటే సగం తిరిగి కట్టాలి. మిగిలిన సగం అనేది మీరు ప్రభుత్వానికి కట్టనవసరం లేదు. మీకు అది ఫ్రీగా ఒక ₹50,000 లేదంటే ₹1,00,000 మీకు మిగిలినట్లు. ఇది దేనికంటే ప్రత్యేకించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పశు సంపదని డెవలప్ చేయడానికి ప్రత్యేకించి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో కూడా ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు అయితే పల్లె పండుగ అనే కార్యక్రమంలో దీనిని గతంలోనే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా దీనికి చాలామంది అప్లికేషన్లు పెట్టుకున్నారు, చాలామందికి లోన్లు వచ్చినాయి, ఆ షెడ్లు నిర్మించుకోవడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే పంచాయతీరాజ్ శాఖలో ఇప్పటి వరకు కూడా జరగకూడని మార్పులన్నీ కూడా జరుగుతున్నాయి. గతంలో ఇవే గోకులాలే కానీ ఇలాంటి కార్యక్రమాలు 5 ఏళ్లలో 230కి పైగా వేశారు అంతే. కానీ వీళ్ళు అంటే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖలో ఆయన పదవి బాధ్యతలు చేపట్టి ఇప్పటికి 8 నెలల సమయంలోనే ఏకంగా 12,500 పైచలకు గోకులాలను అయితే గ్రాంట్లు ఇవ్వడం జరిగింది. అంటే ఎంత స్పీడ్గా అభివృద్ధి జరుగుతుందని చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణ అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ పని చేసినా కానీ ఖచ్చితంగా ప్రజలకి మంచి చేకూరుద్ది. ముఖ్యంగా తన సొంత నియోజకవర్గమైన పిఠాపురం నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ పిఠాపురం నియోజకవర్గానికి కూడా మంచి జరిగే విధంగా నిన్న అక్కడ ఆయన ప్రారంభించడం అయితే జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో ఈ పల్లె పండుగ కార్యక్రమంలో మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో ఉన్న సమస్యలు, అంటే రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ అండ్ మెయిన్గా మంచినీటి కుళాయిలు అండ్ మెయిన్గా ఇలాంటి గోకులాలు, ఇంకా వేరే సమస్యలు ఏమున్నా కానీ పవన్ కళ్యాణ్ గారు రాబోయే 6 నెలల నుంచి సంవత్సరం లోపు పూర్తిగా కూడా ఆయన అయితే ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి చేసే విధంగా ఆయన ఒక ప్లాన్ చేసుకోవడం అయితే జరిగింది. నిన్న సభా వేదికగా కూడా, అంటే పిఠాపురంలో బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఇక నుంచి రివ్యూలు ఉండవు, ప్రతిదీ కూడా అభివృద్ధి చేసుకుంటూ పోవడం అని చెప్పి ప్రతి ఒక్క అధికారికి కూడా వార్నింగ్ ఇస్తూ చాలా కీలకంగా చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో పంచాయతీరాజ్ శాఖలో ఇంకా భారీ అభివృద్ధులు జరిగే అవకాశం అయితే చాలా బలంగా కనిపిస్తుంది.